అపీల్ టు ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్, ఇల్లందులో ఉన్న అందరు యంగ్స్టర్స్కు మీరు వింటున్నారని నేను నమ్ముతున్నాను. 2 రోజుల్లోగా ఈ విని 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 ఏంటో మీకు తెలియట్లేదు అనుకునే అందరికి కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, అసలు ఎందుకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకెందుకు? చాలామందికి ఇప్పుడున్న యంగ్స్టర్స్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ చూస్తున్నాను రీల్స్, తెలుసు కదా, నైట్ సాయంత్రం అయిందంటే ఇంట్లో కూర్చొని రీల్స్ చూడడం, ఫేస్బుక్ చూడడం, ఇన్స్టా చూడడం, ఇది ఒక వ్యసనంలాగా గృహిణులకు కూడా పాకింది. అయితే ఇక్కడ దూరంలో వింటున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలియాలి ఎందుకు చేసుకుంటున్నారు, అసలు ఈ కార్యక్రమం ఎందుకు, అసలు స్పిరిచువల్ పాత్ అవసరమా కాదా, ముఖ్యంగా మనం అది తెలుసుకోవాలి. సైకాలజీ ప్రకారంగా నేను కొంచెం క్రైమ్లో పనిచేశాను కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి సైకాలజీ అన్ని బుక్స్ చదివేవాడిని. క్రిమినల్ సైకాలజీ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు, బట్ చదివాను. సైకాలజీ పరంగా దూరంగా వింటున్న అందరి యంగ్స్టర్స్కు నా అప్పీల్, 16 సంవత్సరాల లోపు మనం ఏదైతే విట్నెస్ చేస్తామో, ఎలాంటి వాతావరణంలో పెరుగుతామో, ఎలాంటి దృశ్యాలను కానీ ఏదైనా మనం ఎదుర్కొన్న సమస్యల్ని కానీ చూస్తామో జీవితాంతం మనం అదే, ఇంకా మారం. అంటే మనకేమనిపిస్తుంది, ఎందుకు మారమండి, మారుతాం కదా, మారం. మన కోర్లో అది జీర్ణించుకోపోతుంది. ఒక భక్తి రావాలన్నా, ఒక మంచి సంస్కృతి రావాలన్నా 6 సంవత్సరాల లోపు పిల్లలు, సైన్స్ పరంగా చెప్తున్నాను, నేను చెప్పేది కాదమ్మా, 10 లాంగ్వేజ్లు కూడా నేర్చుకోగలరు తొందరగా. ఎందుకు? ఆ చిన్న వయసులో ఆ ఎక్స్పోజర్ తీసుకోగలిగితే వాళ్ళు నేర్చుకుంటారు. ఇది సైన్స్ చెప్తోంది. కాబట్టి ఈ భక్తి మాకెందుకు, ఇప్పుడు అవసరమా? 60 ఏళ్ళ తర్వాత మనం హ్యాపీగా కృష్ణారామ అనుకోవచ్చు. 60 ఏళ్ళు లేదు, 50 ఏళ్ళ తర్వాత మోకాళ్ళు పనిచేయవు, మనందరే తెలుసు. మోకాళ్ళు పనిచేయవు, ఎందుకంటే కుర్చీల్లో కూర్చుంటున్నాం, ఇంట్లో సోఫాల్లో కూర్చుంటున్నాం, వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుంటున్నాం. కింద కూర్చోవడం ఎక్కడుంది? మోకాళ్ళు పనిచేయవు. అప్పుడు పనిచేయనప్పుడు మనం ఇంకా ఈ పెయిన్స్, ఈ బాధే కదా, ఇంకో బాధ ఎవరితో చెప్పుకుంటాం? అప్పుడు ఈ వయసులో, చిన్న వయసులో ఎందుకు రావాలంటే, ఇప్పుడు నా ఎగ్జాంపులే చెప్తున్నాను. నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళతో వస్తే ఫస్ట్ ఇక్కడ ఆడుకునేవాడిని, తెలియదు కదా. చిన్నప్పుడు వస్తే నాకు ఒక ఆనందం, జనవరి ఎప్పుడు వస్తుంది అని ఒక ఆనందం. జనవరి వస్తే అమ్మ నాన్నతో పాటు వెళ్తాం, ఆనంద మేళల్లో పాల్గొంటాం. అప్పుడు పెద్దవాళ్ళు, ఇంకా చాలామంది గొప్ప వాళ్ళు, నిజంగా చెప్పాలంటే పుణ్యం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా చాలా 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 గొప్ప వాళ్ళు అనుభవ సారాన్ని చెప్పారు. గర్వి అంటారు సంస్కృతంలో, అంటే స్పూన్ ఒక డిష్ నుంచి ఇంకో డిష్లోకి సర్వ్ చేస్తుంది. అంటే ఒక గిన్నెలో ఉన్న పదార్థాన్ని ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేస్తుంది, కానీ అది టేస్ట్ చూడదు. మనిషి అనుభవించి చెప్పినప్పుడు అనుభవంతో పాటు వచ్చే మాట ఉంటుంది కదా, అది ఈజీగా మనం రీచ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా బొల్లపల్లి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, సత్యాల నాన్నగారు కావచ్చు, ప్రేమానందజీ గారు కావచ్చు, అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. వీళ్ళందరితో ఎంతో కొంత ట్రావెల్ చేయగలిగే అదృష్టం కలిగింది ఆ టైంలో. నరసింహాచారి బాబా కావచ్చు, ఆయనని చూసే ఒక హైదరాబాద్లో ఒక పార్కులో నిల్చొని నేను షార్ట్ టైం నేర్చుకొని వెళ్తున్నాను, పైకి చూస్తూ ఆ పెదాలు మాత్రమే కదులుతున్నాయి. ఒక 2 నిమిషాలు బాబా బాబా అన్నాను, పట్టించుకోలేదు. ఆయన అలానే చూస్తున్నారు, వద్దులే, ఆయన ఏదో కనెక్ట్ అయి చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. ఇవన్నీ విట్నెస్ చేశాను. అంటే వాళ్ళందరి అనుభవ సారాన్ని వినే అదృష్టం కలిగింది. ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళందరూ మరి మనకు ఎందుకు అనుకుంటే, ఈ 16 లోపు మనం ఏదైతే వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తామో, వాళ్ళకు చూపిస్తామో, అదే వాళ్ళ లైఫ్కి ఉపయోగపడుతుంది. అవునండి, ఓకే, ఉపయోగపడింది, మనం భక్తి మార్గంలోకి వచ్చాం, సరే, ఏదో ఒకటి బాబా చెప్పారు, టేక్ ఎనీ నేమ్ విచ్ మెల్ట్స్ యువర్ హార్ట్. మీరు ఏది తీసుకున్నా సరే మీ హృదయం ద్రవీభవించాలి. ఆ మాట, ఆ పదాన్ని పలుకుతున్నప్పుడు మీ హృదయానికి అత్తుకోవాలి. అది రామానండి, కృష్ణానండి, ఏదైనానండి, కుసుమహరానండి, ఏదైనా అది మన హృదయానికి అత్తుకోవాలని చెప్పారు. అవును, తీసుకున్నాం, నామం చేస్తున్నాం, అయిపోయింది, ఇప్పుడు మేము కళ్ళలోకి వచ్చాం కదా, ఇంకేంటి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇందాక అక్కయ్య కూడా చెప్తూ తను అన్నారు, చాలామంది డైవర్సులు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకంటే లైఫ్లో యాక్సెప్టెన్స్ లేకపోవడం, సమస్య వచ్చినప్పుడు దాన్ని అంగీకరించే శక్తి లేకపోవడం. అంగీకరించాలంటే భగవత్ భక్తి ఒక్కటే మార్గం, ఇంకా వేరే ఏదీ లేదు. ఎందుకు అంటే ఈ భక్తిలోనే
భగవంతుడు నాకు ఏది చేసినా నా మంచికి చేస్తున్నారు అనేది మనం జీర్ణించుకుంటాం 16 ఏళ్ళ లోపే. ఆ తర్వాత మనకు ఎలా అలవాటు అవుతుందంటే మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడి కృపతో జరుగుతుంది అనే దృఢమైన విశ్వాసం మనకు ఉంటుంది. కాబట్టి మనం వేరే ఏ పని చేయం. అది ఏది జరిగినా సరే యాక్సెప్ట్ చేస్తాం. లైఫ్లో ఒక ఆరోగ్యం దెబ్బతిని ఉండొచ్చు, లేకపోతే మనకు దొరికిన భార్యో భర్తో ఎవరైనా వాళ్ళ వల్ల ఇబ్బందులు పడవచ్చు, పిల్లల వల్ల ఇబ్బందులు పడవచ్చు. ఇవన్నీ మన ఇందాక మాట్లాడుతున్న వాళ్ళందరూ చెప్పారు, కర్మానుసారంగా వస్తాయి. ప్రారంధ కర్మ, మనం చేసిన ప్రారంధ కర్మ అంతా ఒక మిక్స్ అయి తల్లిదండ్రులు చూజ్ చేసుకుంటుంది. ఆ ప్రారంధానుసారంగా చూజ్ చేసుకున్న తర్వాత ఇవి ఎందుకు చూజ్ చేసుకుంటుంది అంటే మనం సంచిత కర్మలు మంచి చెడు చేస్తున్నాం కాబట్టి ఈ బాడీతో అనుభవించాలి. మరి ఇప్పుడు చేసే కర్మ, ఆగామి కర్మలు ఏవైతే చేస్తామో ఒక ఫ్రీ విల్ ఉంటుంది. మనం మంచి చేసుకోవచ్చు, 2 దారులు ఉంటాయి. ఎప్పుడైనా ఏది చూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే మళ్ళీ ప్రారంధానికి తీసుకెళ్తుంది. అది ఇది మన సైంటిఫిక్గా వేదాల నుంచి వచ్చిన విషయం, ఇది అందరికీ తెలిసిందే. మరి ఇలాంటప్పుడు ఈ కర్మలన్నింటినీ తీసుకున్నప్పుడు నేను అసలు భక్తి ఎందుకండి? నాకు నా కర్మ నేను అనుభవిస్తున్నాను కదా, మంచో చెడో, మరి ఎందుకు నాకు భక్తి అని మనందరికీ అనిపిస్తుంది. బాబా ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. కాఫీ తీసుకుంటాం, డికాషన్ ఇస్తే ఆ డికాషన్ మిమ్మల్ని 10 సార్లు తాగమన్నాం అనుకోండి. ఇప్పుడు మీకు కాఫీ వస్తుంది కదా, వచ్చినప్పుడు అందరూ ఇవ్వండి ఇవ్వండి అని తాగుతున్నారు కదా. అదే డికాషన్ అయితే ఒకేసారి తాగి ఇంకోసారి తాగలేము, చేదుగా ఉంటుంది. ఆ డికాషన్లో ఏం చేస్తున్నాం? పాలు చక్కెర యాడ్ చేసుకొని ఎన్నిసార్లైనా తాగుతున్నాం. పాలు చక్కెర భగవంతుడి కృప. డికాషన్ అనేది మన కర్మ. మన కర్మ మనమే అనుభవించాలి, ఎవ్వడు అనుభవించడు. అది అనుభవించడానికి భగవంతుడి కృప తోడవుతే దాన్ని అనుభవించే శక్తి వస్తుంది. ఆ సమయానికి కావాల్సిన, సపోజ్ మీకు డబ్బు లేదు, ఆ సమయం కావాల్సిన డబ్బు అందుతుంది, మీకు కావాల్సిన సహాయం అందుతుంది, అన్నీ అందుతాయి. కానీ అనుభవించేది మాత్రం మనమే. ఇలాంటి కావాలి. ఇవి రేపు మనం భవిష్యత్తులో హాయిగా మన జీవనాన్ని గడపాలి. ఎలాంటి సమస్య వచ్చినా మనం ఈ ప్రపంచంకు మనం ఏదైతే వచ్చామో, ఎందుకు వచ్చాం? క్వశ్చన్ పేపర్ రాయడానికి వచ్చాం. సో ఖచ్చితంగా మనం అది సాల్వ్ చేయాలి. సమస్యల్ని ఎదుర్కోవడమే జీవితం. సమస్య రాగానే పారిపోవడం కాదు. అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కున్నారు కాబట్టి వినే వాళ్ళకు చెప్తున్నారు, ఇక్కడ ఉండే ఇల్లందు ప్రజలందరికీ. ఇది తీసుకోగలిగితే మనం హాయిగా, మీకు రేపు 5K రావచ్చు, 20K రావచ్చు, 20 lakhs రావచ్చు, 20 crores రావచ్చు. కానీ సమస్య రావడం తథ్యం. జీవితంలో ఏదో ఒక రూపంలో సమస్య వస్తుంది. అది అనారోగ్యం రూపంలో వచ్చి, భార్య రూపంలో, పిల్లల రూపంలో, వృత్తి రూపంలో, ఏదో ఒక రూపంలో సమస్య వచ్చి తీరుతుంది. సమస్య రాదు. ఇప్పుడు మీరు అందరం ఇక్కడ ఉన్నాం కదా, గుడ్డల మీద చేసుకోండి నాకు ఏ సమస్య రాలేదు అని. లేదు, జరగదు. ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే మనం వచ్చిన సమస్యని సాల్వ్ చేయడానికి. ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని తీర్చే శక్తి మనకు కావాలంటే భగవంతుడి కృప కావాలి. అందుకనే మై అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ ఇల్లంద్ టౌన్, భక్తి మార్గంలోకి మీరు చిన్నప్పుడే రండి. గుడికి వెళ్ళండి, ఏ టెంపుల్కైనా వెళ్ళండి, పర్వాలేదు. ముందు ప్రసాదం కోసమే వెళ్ళండి. దద్దోజనం పెడతారు, పులిహోర పెడతారు, హ్యాపీగా వెళ్ళండి, తినండి. 4 రోజుల తర్వాత అక్కడ ఎవరో ప్రవచనం చెప్తారు, ఊరికే వినండి చెవేసి. అది మీకు అర్థమైనా కాకపోయినా ఊరికే వినండి. అలా వింటూ పోతే యంగ్ ఏజ్లో, సర్టెన్ ఏజ్ తర్వాత మీరు ఆ ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడితే మన మైండ్ ట్యూన్ కూడా అలానే ఆధ్యాత్మికత వైపు వెళ్తుంది. అందుకని యంగ్స్టర్స్ అందరం కూడా ఖచ్చితంగా ఇది ఈ ఏజ్లోనే అవసరం. 60 ఏళ్ళ తర్వాత రాదు. 60 ఏళ్ళ తర్వాత మనం ఏమీ చేయలేము. చదువుకునేది చిన్నప్పుడే, పెళ్లి చేసుకునేది చిన్నప్పుడే, అంటే ఎంగేజ్లో. నేను అనేది పెళ్లి చేసుకుని పిల్లల్ని అనేది ఎంగేజ్లోనే, సంపాదించేది ఎంగేజ్. మరి ఆధ్యాత్మికత ఎందుకంటే 60 ఏళ్ళకు? అవన్నీ ఇప్పుడు చేసుకొని 60 ఏళ్ళకి ఆధ్యాత్మికత ఎందుకు? కావాల్సింది ఇప్పుడే. అది కూడా మనతో పాటు ట్రావెల్ అవుతే హ్యాపీగా ఉంటాం. ఇంతవరకు అయిపోయింది. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఓకే, ఆధ్యాత్మికతకు వెళ్ళాలి. మరి ఎందుకు? ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది బాబాలు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, శివుడు ఉన్నారు, నారాయణుడు ఉన్నారు, ఇంకా ఇన్ని కోట్ల దేవతలు ఉన్నారు. మరి కుసుమహరనాథ్ ఎందుకు? మనకు అనిపిస్తుంది కదా, మరి ఈ దేవుణ్ణి ఇప్పుడు వినేవాళ్ళు, దూరంగా వినేవాళ్ళు అనుకుంటారు, ఎందుకయ్యా 4-5 రోజుల నుంచి జయహరనాథ్ జయ అంటున్నారు, కుసుమహర అంటున్నారు, ఇవన్నీ వాళ్ళ చెవుల్లో వింటున్నాయి. మరి ఈ కుసుమహరనాథ్ ఎందుకు? ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎగ్జాంపులే చెప్తాను నేను మీకు. సపోజ్ మనం ఒక 2 decades అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం వెళ్దాం. కన్యాకుమారిలో ఒక వ్యక్తిని వదిలేసి నువ్వు కాశ్మీర్ వెళ్ళాలి. కాశ్మీర్ కూడా పక్కన పెట్టండి, హైదరాబాద్ రావాలి, మీరు వెళ్ళండి అంటే అతనికి బైక్ ఉన్నా లేదా ఎడ్ల బండి ఉన్నా ఎంత కష్టమో అప్పుడు ఊహించండి. ఏ రోడ్డు వెళ్ళాలి తెలియదు,
కన్యాకుమారి నుంచి తమిళనాడు వెళ్తాడో తెలియదు, తమిళనాడు నుంచి ఇంకెక్కడికి వెళ్తాడో తెలియదు, భాష రాదు. ఒక్కొక్కరిని అడుగుతూ తెలుసుకుంటూ ఈ రోడ్లో వెళ్తే నెక్స్ట్ ఏ ఊరు వస్తుంది, అసలు అక్కడ నుంచి మనం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ అంటే కూడా తెలియని ప్రజల పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి రూట్లో వెళ్ళడం చాలా కష్టం. తెలుసుకుంటూ 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 వెళ్ళాలి. బట్ ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. గూగుల్ ఓపెన్ చేస్తాం, డెస్టినేషన్ కొడతాం, వెళ్ళిపోతున్నాం కదా. షార్టెస్ట్ రూట్ చూపిస్తుంది, స్పీడ్ అండ్ షార్టెస్ట్ రూట్ అందరికీ తెలిసిందే కదా. దాంట్లో ఎన్నుకుంటాం మన షార్టెస్ట్ ఏది ఉంది, స్పీడ్ ఏముంది, ఎక్కడ హర్డిల్స్ లేవు, ఎక్కడ ట్రాఫిక్ లేదని చూసుకుంటాం, హ్యాపీగా వెళ్తున్నాం కదా. మరి అలా ఆధ్యాత్మిక సాధన మనం ఇక్కడికి వచ్చాం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? మనం చేసిన కర్మలను అనుభవిస్తూ వాటిని ఉన్నత స్థితికి వెళ్తూ భగవంతుని యొక్క గోలోక ధామానికి వెళ్ళడానికి వచ్చాం. మనం ఆనందాన్ని అనుభవించడానికి వచ్చాం. మనకు రూట్ తెలియాలి కదా, షార్టెస్ట్ రూట్ తెలియాలి. డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఈ రూట్స్లో షార్టెస్ట్ రూట్ ఏది, ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు వేదాల నుంచి వచ్చిన సారం ప్రకారంగా నారద నవవిధ భక్తి సూత్రాలు ఉన్నాయి, డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. అర్చనం చేసుకోవచ్చు, కీర్తనం చేసుకోవచ్చు, శ్రవణం చేయవచ్చు, ఇలా డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. మరి ఆ రూట్స్ అన్నీ కాకుండా ఇది షార్టెస్ట్ రూట్ ఎందుకు, బాబాదే షార్టెస్ట్ రూట్ ఎందుకు అన్నది కూడా మనకు తెలియాలి కదా. కలియుగ ప్రమాణం ప్రకారంగా ప్రతి యుగానికి ఒక యుగధర్మం ఉంటుంది. ఈ యుగానికి ఉన్న యుగధర్మం ఏంటి అంటే అన్నగత ప్రాణం. చాలా సింపుల్, చాలా అల్పజీవులం మనం. ఇప్పుడు కాఫీగత ప్రాణం అనాలి, ఇంకా లేస్తే అసలు చాలా కష్టం. 60 ఏళ్ళ వయసు ప్రమాణంలో పక్కన పెడితే 20 దాటిందంటే అసలు టోటల్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. వెరీ షార్టెస్ట్ లైఫ్ ఉంటుంది, జీవితం ఉంటుంది. 40 ఏళ్ళు 60 ఏళ్ళు బ్రతుకుతున్నాం. కానీ అన్నీ అంగీకరించి ఆలోచించే శక్తి, స్వభావం ఇదంతా చాలా తక్కువ సమయానికి వచ్చింది. కలియుగం యొక్క ధర్మం అది. ఈ కలియుగానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి, నామస్మరణ. అదే ఇప్పుడు మనందరం కూడా దాదాపు గత 2 రోజులుగా ప్రతి ఒక్కరూ నామస్మరణ చెయ్యాలి అని చెప్తున్నారు. అవును, మరి ఏ నామమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు కదా. మరి బాబా నామం ఎందుకు చేయాలి? ఈ కుసుమహరనాథ్ కల్ట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయినది? మనకు అలా కూడా అనిపిస్తుంది కదా. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ కల్టే ఎందుకు ఇంపార్టెంట్ అయినది. కబీర్ దాస్ అని మీరు వినుంటారు, చాలా గొప్ప మహానుభావుడు కబీర్ దాస్. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు, అది చాలా చాలా నాకు బాగా నచ్చింది. పోతి పడి పడి జగ్మువా పండిత్ బయాన పోయి, పోతి పడి పడి జగ్మువా పండిత్ బయాన పోయి, ढाई अक्षर प्रेम के जो पढ़े सो पंडित होये. ఇది భోజ్పూరి లాంగ్వేజ్లో ఆయనే రాసిన దాంట్లో చెప్పింది. అంటే పుస్తకం చదివి చదివి మరణద్వారం వైపే వెళ్ళారు కానీ పండితుడు ఎవడు అవ్వలేదంట. 2.5 అక్షరాలు ప్రేమ, 2.5 అక్షరాలు అది. ఈ 2.5 అక్షరాల ప్రేమను చదివిన వాడు మాత్రం పండితుడు అయ్యాడంట. అది కబీర్ దాస్ రాశారు. ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే, ఒకరోజు ఆయన తింటున్న రోటి కుక్క తీసుకొని పరిగెత్తుతూ ఉంటే, స్వామి స్వామి నెయ్యి తీసుకోలేదు అని పరిగెత్తాడంట. కుక్క రోటి పట్టుకెళ్తుంది, కుక్కను ఆపేసి ఆ రోటి తీసుకెళ్తుంది అనేది పక్కన పెట్టి, స్వామి మీరు నెయ్యి లేకుండా వెళ్తున్నారు అన్నారంట. అంత గొప్ప మహనీయుడు కబీర్ దాసు. 15th సెంచరీ, మనకు బాబా కంటే ముందు సెంచరీలో ఆయన చెప్పిన మాట ఏంటి, ప్రేమ అనే 2.5 అక్షరాలు చాలా వాల్యూ అయినవి. అవి నేర్చుకుంటే చాలు. గ్రంథాలన్నీ ఇవన్నీ చదివామా లేదా, ఆ 2 తెలిసి ఉండాలి. ఎందుకు కుసుమహరనాథ్ అవతారం విశిష్టమైనది అంటే, ఈ 2 ప్రేమ అనే అక్షరాన్ని తీసుకొని వచ్చిన ఏకైక అవతారం ఈ కలియుగంలో కుసుమహరనాథ అవతారం, ప్రేమావతారం. మనం ఏమంటాం, ప్రేమాదినాథుడు మన కుసుమహరనాథుడు. ఈ ప్రేమావతారుడు కాబట్టి ఇది చాలా షార్టెస్ట్ అయినది. ఈ యుగానికి సంబంధించి చాలా చాలా షార్ట్గా, గూగుల్ మ్యాప్ లాంటిది. అవునండి, ప్రేమ మా అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు బాబా రూట్లోకి వచ్చాం, సరే బాబాని వెనుకుందాం. ప్రేమ మాకు తెలుసు కదా, మా భార్యను ప్రేమిస్తున్నాను, చెల్లెలు ప్రేమిస్తున్నాను, కూతుర్ని ప్రేమిస్తున్నాను, అందరినీ ప్రేమిస్తున్నాం. మాకు ప్రేమ కొత్తగా తెలిసేదేముంది? కానీ దానిలో కూడా చిన్న కిట్టుకుంది. ప్రేమ భార్యకు నక్లెస్ ఎందుకు తెచ్చిస్తారండి? ఇక్కడ ఉన్న భర్తలందరూ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఒక నక్లెస్ తీసుకొచ్చి ఇస్తాం, ఇంకేదో తీసుకొచ్చి ఇస్తాం. ఎందుకు? రేపు మనల్ని బాగా చూసుకోవాలని, అంతే కదా. మంచి భోజనం వండి పెడుతుంది భార్య భర్తకి, ఆయన రేపు మల్లెపూలు తేవాలి, ఇంకేదో తేవాలని, అంతే కదా. సో ఇక్కడ అన్కండిషనల్ లవ్ లేదు.
కండిషనల్ ప్రేమే ఉంది. పిల్లల్ని బాగా చదివిస్తాం, అన్నీ చేస్తున్నాం, వాడిని అంటాం నీ కోసం ఎన్ని కష్టపడ్డాలు తెలుసా, నేను ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసా, నీ ఫీజు కట్టడానికి ఎన్ని చేసా. అక్కడ ప్రేమ ఎక్కడ ఉందండి? వాడు రేపు నిన్ను చూసుకోవాలి కదా. సో మనం చూసే ప్రేమ వేరు, అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ కావాలి. ఇప్పుడు మనం ఎమోషన్స్కి వద్దాం. సైన్స్ ప్రకారంగా డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు మనం కోపాన్ని వ్యక్తం చేయగలుగుతాం, బాధ వచ్చినప్పుడు బాధని వ్యక్తం చేస్తాం, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాం. కానీ ప్రేమ వ్యక్తం చేసేది కాదు, ఇది ఎమోషన్ కాదు, ఇట్ ఈజ్ ఎ ఫీలింగ్. ఎదుటివాడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే అది ఫీల్తోనే తెలుస్తుంది, అది వ్యక్తం చేసేది కాదు. గొలుసిచ్చో ఫుడ్ పెట్టో ఇంకేదో చేసి వ్యక్తం చేసేది కాదు. ఎమోషన్ సందర్భాన్ని బట్టి మారుతుంది, ఫీల్ మారదు. ఎలాంటి సమస్యలో ఉన్నా అది భర్త కానీ భార్య కానీ నువ్వు ప్రేమించే కొడుకు కానీ తండ్రి కానీ వాళ్ళు డబ్బిచ్చినా ఇవ్వకపోయినా ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎప్పుడైతే మారకుండా ఉంటుందో అది నిజమైన ప్రేమ. మరి ఆ ప్రేమ ఎలా వస్తుందండి? నాకు తెలిసిన ప్రేమ ఇదే కదా, గొలుసులు ఇవ్వడం ఫుడ్ పెట్టడం ఇవి చేయడం ఇదే తెలుసు. ఇది కాదు. దీనిలో ప్రేమకు వెళ్ళాలి అంటే మనకు ధర్మం ఉంది. మన కలియుగ ప్రకారం మనం జనరల్గా మన కోర్ వాల్యూ, ఇండియన్ కోర్ వాల్యూ ఏంటి? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళను ధర్మమే రక్షిస్తుంది. ఇది మన కోర్ వాల్యూ, ఇండియన్ యొక్క మూలం మనకది. సో మరి ఈ ధర్మానికి మూలం ఏంటి? కంపాషన్, కరుణ, దయ, ఇవన్నీ కావాలి. దీనికంటే ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్తే జాలి కావాలి. జాలి అంటే అవునండి మేము అన్నదానాలు చేస్తున్నాం, మా ఇంట్లో పని మనిషి ఏదైనా ఇబ్బంది పడితే పాపం ఆవిడకు డబ్బులు ఇస్తున్నాం, ఇంకెవరికో చేస్తున్నాం, ఇవన్నీ మాకు జాలి ఉందండి, బాగా జాలి ఉంది, చేస్తున్నాం. కానీ ఇచ్చినప్పుడు సుపీరియారిటీ మనకు తెలియకుండా వస్తుంది. వాడికి లేదు, నాకుంది కాబట్టి నేను ఇస్తున్నాను. అదే కదా మనం పేరు రాసుకొని దాత, తప్పుగా అనుకోకూడదు. దాత అనేది మనం రాసేది ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండేలాగా రాస్తున్నాం. ఇంకొక విషయంగా ఆలోచిస్తే వాళ్ళు నా ముందు ప్లేటు పట్టుకుంటున్నారు, నేను పెడుతున్నాను. జాలిలో కూడా మళ్ళీ మనకు తెలియకుండా అహం వచ్చేస్తుంది, నేను సుపీరియర్ వాళ్ళు ఇన్ఫీరియర్ అని. అసలు ఈ జాలి కూడా లేదు. చాలామంది అంటాం ఎరే నీకు జాలి కూడా లేదా, అసలు అర్థం కావట్లేదు, జాలి అన్న పదం తెలియకుండా ఎలా పెరుగుతున్నాం అంటాం. మరి జాలి ఎలా వస్తుంది? జాలి అనే భావం మనకు ఎలా కలుగుతుంది అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో ఒక వ్యక్తి చాలా చలికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మనందరం ఇవన్నీ తారసపడి జీవితంలో చూస్తూ ఉంటాం. చలికి ఇబ్బంది పడుతున్న వ్యక్తిని చూడగానే ఇమీడియట్లీ మన మైండ్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఫ్రీజ్ అయ్యి ఒక ఆలోచన రన్ అవుద్ది. అమ్మ బాబు ఇంత చలిలో పడుకున్నాడు, నేను ఇంట్లో బెడ్ పైన దుప్పట్లు వేసుకొని అన్నీ వేసుకొని చలికోట వేసుకొని హ్యాపీగా కొంచెం వార్మర్స్ పెట్టుకొని అన్నీ పెట్టుకొని పడుకుంటేనే నాకు ఇబ్బంది అవుతుంది. అయ్యో పాపం ఇతను ఇంత చలిలో పడుకున్నాడు, అతని పరిస్థితి ఏంటి అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఒక జాలి అనేది కలగాలంటే మనకు ఉన్న ఏంటి, ఎదుటివాడికి లేని ఏంటి, ఈ డిస్కషన్ మన మైండ్లో జరుగుతుంది. మనం ఎప్పుడు ఇది ఆలోచించాం. జనరల్గా నాకు జాలి అనిపించిందండి అనగానే మనం ఎప్పుడైనా మీరు ఆలోచించండి, జాలి అనిపించింది అంటే ఆటోమేటిక్గా మన మైండ్లో ఇవన్నీ రన్ అవుతాయి. వాడికి భోజనం లేదు, కనీసం చాలా ఇబ్బంది పడుతున్నాడు, చూడగా ఇన్ని భోజనాలు ఇన్ని వెరైటీస్ తింటానే మా ఇంట్లో పెట్టినాయి, పాపం అతనికి ఫుడ్ లేదు చూడండి ఎలా అయిపోయాడని మనకు ఆలోచన కలుగుతుంది. అంటే జాలి అనేది ముందు కలగాలి, మనిషికి జాలి కలగాలి. కానీ జాలిలో కూడా ఇది కలగాలంటే ఎలా కలుగుద్ది? మనకు ఉన్నవేంటి, మనకు లేనివేంటి. ఎప్పుడు మనం ఆలోచించేది మనకు లేనివేంటి అని ఆలోచిస్తాం కదా. నాకు ఇది లేదు, నాకు అది లేదు, అది లేదు. ఇంట్లో మనకు వైఫ్ నుండి వచ్చినా, భర్త నుండి వచ్చినా, పిల్లల నుండి వచ్చినా, వాళ్ళకి ఇవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, మాకు లేవు అనేది కాదు, మనకున్నాయి ఎన్ని. ఇవాళ అందరం ఇక్కడికి వచ్చాం, ఆరోగ్యంగా ఉంటే వచ్చాం కదా, నడవగలిగితే వచ్చాం కదా, వినగలిగితే వచ్చాం కదా, చూడగలిగితే వచ్చాం కదా, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. లేవు అని ఎందుకు అనుకుంటారు? మనకి ఎన్నో ఉన్నాయి, ఉన్న వాటి మనం మర్చిపోతాం, లేని వాటి గురించే ఆలోచిస్తాం. మనిషి యొక్క స్వభావం, వీఆర్ వైర్డ్ లైక్ దట్. మన ఎనిమలిస్టిక్ థింకింగ్ అంటారు సైకాలజీ పరంగా. ఎనిమల్స్ నుంచి వచ్చాం కదా, మనకి ఎప్పుడు ఆ మైండ్లో ఆ వైరింగ్ అలా జరిగింది. సో కాబట్టి ఏంటంటే మనకు లేవు అనే వాటిపైనే ఉంటుంది. ఉన్న వాటి గురించి అంటే ఇటు ముఖం ఎప్పుడు చెయ్యం. ఆరోగ్యంగా ఉన్నాం, వేలకు టైంకు తినగలుగుతున్నాం, మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం.
మనం రాత్రి పడుకున్న తర్వాత ఏ డాక్టర్ అయినా సరే, ఎంత అద్భుతమైన డాక్టర్ అయినా సరే, రేపు మార్నింగ్ ఈ వ్యక్తి లేస్తాడని సైన్ చేయమనండి, చేస్తారా? చేయరు, గ్యారంటీ లేదు. నైట్ పడుకున్న వ్యక్తి మార్నింగ్ లేస్తారని గ్యారంటీ లేదు. మరి అలాంటప్పుడు ప్రతిరోజు మనకు కొత్త అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తున్నారు కదా. ఆ రోజు ఇట్స్ ఎ న్యూ డే, అది మనకు కొత్త రోజు. ఆ రోజు మనం పడుకుంటున్నాం, తెల్లవారి కొత్త వర్షన్ మనం. ఎందుకు? ఈరోజు అనుభవ సారాన్నంతా ఇమిడిపుచ్చుకొని నెక్స్ట్ డే మనం కొత్త వర్షన్ అవుతున్నాం. పాత హర్నాథ్ కాదు. ఈరోజు ఇప్పుడు ఇందరితో మాట్లాడాను, ఇవి చేశాను, ఇవన్నీ విన్నాను, ఈ విన్నయన్నీ ఒక ఫామ్ అయితే నెక్స్ట్ డే నేను ఇవన్నీ మళ్ళీ నైట్ పడుకోవడం ఏంటి? సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, రీబూట్ చేస్తాం కదా. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయగానే దాన్ని రీబూట్ చేయాలి, షట్ డౌన్ అండ్ రీస్టార్ట్ అని మనకు వస్తూ ఉంటుంది. అప్డేట్ అవగానే, అప్డేట్ అయిన తర్వాత ఏంటి? ఆ కొత్త వర్షన్ మళ్ళీ ఇన్స్టాల్ అయింది, మళ్ళీ వాడుకుంటాం నెక్స్ట్ డే. మనం ఈరోజు ఏదైతే అనుభవాలు తీసుకున్నామో, ఏవైతే విన్నామో, ఏవైతే చూసామో, ఈ చక్షుల ద్వారా కానీ మనం వినే ద్వారా కానీ పంచేంద్రియాల ద్వారా ఏదైతే చేశామో, ఇదంతా ఇన్పుట్గా తీసుకొని నెక్స్ట్ డే మనం కొత్త వర్షన్ అవుతున్నాం. అంటే కొత్త హరనాథుగా, కొత్త వ్యక్తిగా రేపు మనం ఉండబోతున్నాం. అంటే ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన భగవంతుడికి మనం కృతజ్ఞత తెలపాలి. మనకి ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాల మనం ఆరోగ్యంగా ఉంటే ఇక్కడికి వచ్చాం అనుకున్నాం. ఉన్న వాటిని అన్నీ ఇచ్చేది ఎవరు? భగవంతుడు. ఈ స్థూల శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు. చైతన్యం ఇందులో ఉంది అంటే భగవంతుడు ఇచ్చిందే కదా. ఇప్పుడు మా అమ్మ నాన్న నా పేరు పెట్టారు హర్నాథ్ అని. ఎందుకు పెట్టారు? వాళ్ళే కదా ఫిజికల్ దేహం ఇచ్చింది. కానీ బాబా కృపతో పుట్టానని హర్నాథ్ అని పెట్టారు. ఆయన కృప లేకపోతే ఇందులో చైతన్యం లేదు. ఆయన కృప ఉన్నంత వరకే చైతన్యం. ఒక్కసారి ఆ చైతన్యం మన శరీరంలో నుంచి వెళ్ళిపోయిందా, ఇది బాడీ అంతే, తీసి పక్కన పడేయండి అంటారు, దానికి విలువ లేదు. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చిన భగవంతుడికి మనం ప్రతిరోజు కృతజ్ఞత చెప్తున్నామా? ఇవి ఉన్నాయని మనం ఆలోచిస్తున్నామా? ఇవి ఆలోచించడం అంటే ఇటుముఖం చేసి మనకేమున్నాయనే ఆలోచన స్పృహకు రావాలి ఫస్ట్. ఇది ఎప్పుడైతే వస్తుందో మనకి ఇన్ని ఉన్నాయి, వీటన్నిటికీ మనం ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞత చెప్తుండాలి. మార్నింగ్ లేచాం, అందుకే మన వేదానుసారంగా ఏం చెప్తారు? ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి. ఐడియా ఉందమ్మా? విన్నారా? లేవగానే చదువుకొని మన హస్తాన్ని మనం చూసుకోవాలి. లేచేటప్పుడు ఏమనాలి? ఎవరి పేరు పెట్టి పిలవాలి? శ్రీహరి 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 అని లేవాలని చెప్తారు. ఇవన్నీ మనకు ఉన్నాయి, మన సంస్కృతిలో భాగంగా ఉంది. కల్చర్తో పాటు మనం పెరుగుతున్న విధానాన్ని బట్టి మర్చిపోతూ వస్తున్నాం. ఈ కల్చర్లోనే ఉంది గొప్ప కల్చర్, భారతదేశం కల్చర్. ఒక 50 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించేది భారతదేశం మాత్రమే. ఇంకా ఏ కల్చర్ కూడా ఉండదు, ఈ కల్చరే శాసిస్తుంది. ఇవాళ కొన్ని వేల మంది ఫారినర్స్ భారత సంస్కృతిని ఇష్టపడుతున్నారు. గొప్ప సంస్కృతి. ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. మన ఇంటికి వచ్చే వ్యక్తికి మొట్టమొదట మనం అడిగే ప్రశ్న మన సంస్కృతిలో ఏముంటే తెలుసా? ఏ టైంకి వస్తే నాన్న మంచినీళ్ళు ఇవ్వనా, కాళ్ళు కడుక్కుంటావా, కాఫీ ఇవ్వనా, టిఫిన్ చేసావా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏమడుగుతున్నామండి? బాబు ఏం ప్యాకేజీలు ఇది, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎంత ఉన్నాయి, ఏ ఇల్లు కట్టావు? ఏదండి మన కల్చర్ అది కాదు కదా. మన కల్చర్ అది కాదు. కల్చర్ అనేది ఇంకెక్కడికి దిగజారిందంటే కల్చర్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ డ్యాన్స్ అండ్ డ్రామా. కల్చరల్ ప్రోగ్రామ్ అంటాం కదా, ఇట్ ఈస్ నాట్ అవర్ కల్చర్. డ్యాన్స్ అండ్ డ్రామా అనేది పార్ట్, ఇట్స్ నాట్ అవర్ కల్చర్. ఒరిజినల్ కల్చర్ ఏంటంటే మనం అన్నం తింటున్నప్పుడు ఎదుటివాడు వస్తే సగం ముద్ద వాడికి పెట్టి మనం తినడం, దట్ ఈజ్ అవర్ కల్చర్. ఈ కల్చర్ని మనం దూరం అవుతూ వస్తున్నాం. దూరం అవుతూ రావడం వల్ల ఏమవుతుంది? మనకు కృతజ్ఞతాభావం భగవంతుడికి, తల్లిదండ్రులకి, ఇవన్నీ చేసే ధర్మం ఏదైతే మన కోర్ ఉందో ఆ కోర్ వాల్యూను మనం పోగొట్టుకుంటున్నాం. ధర్మాన్ని రక్షించడం జరగట్లేదు. ధర్మంలో కూడా డిఫరెంట్ ధర్మాలు ఉంటాయి. వృత్తి ధర్మం ఉంటుంది, భర్తకు ఒక ధర్మం ఉంటుంది, భార్యకు ఒక ధర్మం ఉంటుంది, స్నేహితుడి ధర్మం ఉంటుంది, వృత్తి ధర్మం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ధర్మహాని జరగొద్దు. అందుకే ఇందాక చెప్పాను, ధర్మ ఏవో హతి అంతః ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే హతం చేస్తారో వాళ్ళు నశించిపోతారు. అది వృత్తిలో కూడా చేయకూడదు. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మనం ఒక వస్తువుని తెచ్చి అమ్మేటప్పుడు వృత్తి ధర్మం ఉంటుంది. ₹1 తీసుకోవాలా లాభం, ₹2 తీసుకోవాలా, ఎంతో ఒక వృత్తి ధర్మం ఉంటుంది. రూపాయికి తెచ్చి 500కి అమ్మకూడదు. అది వృత్తి ధర్మం కాదు.
500కి అమ్మామంటే ₹1 వస్తువుని 500కి అమ్మే ₹499 అక్రమార్జితంగా మనం తీసుకున్నట్టే. అది వెళ్ళిపోద్ది. అది మన దగ్గర ఉండదు, వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళదు. అది డెఫినెట్గా కష్టపడి వెళ్తుంది. అలానే భర్త ధర్మం ఉంటుంది. భర్త భార్యను అంటే ఈ కొన్ని వేల మంది ముందు పెళ్ళాడతాం. ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా ఏమున్నా నేను నిన్ను చూసుకుంటానని. మరి కొంచెం ఇబ్బంది రాగానే డైవర్స్ ఇస్తాను అంటే భర్త ధర్మం ఎక్కడ వెళ్ళిపోయింది? అందరి ముందు చేసిన ప్రమాణం ఎక్కడ పోయింది? అంటే ఆ ఫ్రిక్షన్ను మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. వినే వాళ్ళందరికీ నేను చెప్పేది అదే. ఇదంతా కూడా మనం యుక్త వయసులో నేర్చుకోవాల్సిందే. యుక్త వయసులో నేర్చుకుంటేనే మనం ముందుకెళ్తాం, భగవంతుడి యొక్క కృపను పొందగలుగుతాం. దానికి చాలా ఈజియెస్ట్ వే ప్రేమావతారుడు మన కుసుమహరనాథుడు. ఆయన చెప్పిన ఒకటే, ప్రేమించు. ఆ ప్రేమించడం షరతులు లేని ప్రేమకి వెళ్ళాలి. జాలి నుంచి మనం కరుణ తెచ్చుకొని, కరుణ నుంచి ప్రేమ తెచ్చుకొని, ఆ ప్రేమ నుంచి షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్కి వెళ్ళాలి. అలాంటి లవ్కు మనం వెళ్ళాలి అంటే బాబా చెప్పింది ఒకటే సూత్రం, నామం నామం నామం. కుసుమహర ఆల్రెడీ ట్రైన్ రన్నింగ్ లేట్ అన్నాను. 30 నిమిషాలు మన ఇంట్రడక్షన్కి అయిపోతే ఎలా చెప్పండి? 1 నిమిషం కంప్లీట్ చేస్తాను. అయితే నామాన్ని ఎలా చేయాలి? క్షీరసాగర మదనం చేశారు. ఇది అందరూ వినుంటారు కదా, అందరికీ తెలుసు. మనం కూడా ఒక క్షీరసాగర మదనం లాంటిది చేయాలి. ఎలా చేయాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మనస్సు అనే సముద్రంలో ఉచ్ఛ్వాస నిశ్వాస అనే తాడు తీసుకొని, కుసుమహర నామం తీసుకొని, ఆ నామంతో తాడును లాగుతూ ఆయుష్ అనే పర్వతాన్ని పెట్టాలి. ఆయుష్ కరిగిపోయినా అయిపోయినట్టే, ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగిపోయినా మనం అయిపోయినట్టే. ఈ రెండిటిని అంటే కుసుమహర, మనం అంటారు కదా ఐలెస్స అని, మనం పడవను తోలుతున్నప్పుడు ఇటువైపు ఐలెస్స అంటారు కదా, అలా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కుసుమహర నామాన్ని చేస్తూ వెళ్ళాలి ఆయుష్ ఉన్నంత వరకు. ఇందులో ఎప్పుడైతే మనం వెళ్తామో ఫస్ట్ ఏమొచ్చిందంటే క్షీరసాగర మదనం చేస్తే విషం వచ్చింది, అమృతం రాలే. మనం నామం చేస్తుంటే కూడా తెలియకుండా, అందుకే బాబా చెప్తారు, ఏదైనా నువ్వు సిద్ధి కానీ లేకపోతే నీకు చేస్తున్నప్పుడు ఒక తృప్తి కానీ ఒక స్టేజ్కి వచ్చాను అనిపిస్తే ఎవరికి చెప్పకు, అందరికీ చెప్పకూడదు. అది నీలాగా ఆ పరిపక్వత ఉన్న వాళ్ళతోనే నువ్వు చర్చించు అని చెప్తారు బాబా. అందుకే కొన్ని పళ్ళు కట్టినప్పుడు మన పళ్ళు వస్తాయి కదా, చెట్టు మీద గుడ్డ కడతారు, చూసారండి? అది బయటికి కనపడకూడదని, దృష్టి పడుతుంది అని. కాబట్టి అలా మనం చెబుతూ వెళ్తే తెలియకుండా అహంకారం వస్తుంది, నేను ఇంత నామం చేస్తున్నాను. అది ఫస్ట్ మనకు విషయం, అది రాకూడదు. అలా చేస్తూ వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ జాలి, కరుణ, దయ, అన్కండిషనల్ లవ్ మనకు ఏర్పడి ఆ గోలోకధామానికి మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. కాబట్టి మనం చేయాల్సింది కుసుమహర అనే నామాన్ని ఫస్ట్ ఉత్తమం ఏంటంటే మనసుతో చేయడం, మధ్యమం ఏంటంటే నాలుకతో చేయడం, లాస్ట్ చివరిది ఏంటంటే గట్టిగా చేయడం. బాబా ఒక లేఖలో రాస్తారు, నువ్వు గట్టిగా ఏదైనా చెబితే నేను వినొచ్చు వినకపోవచ్చు, నీ మనసుతో చెబితే మాత్రం నేను వింటాను. ఇది బాబా చెప్పిన మాట. కాబట్టి మనసుతో మీరు కూర్చున్నారు, పడుకున్నారు, ఎక్కడైనా ఉండండి, ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నారు, నామ సంకీర్తన జరుగుతుంది, లోపల నామం రన్ అవుతూ ఉండాలి. ఇది మనం చెయ్యాలి. యంగ్స్టర్స్ అందరికీ నేను చెప్పేది అదే, మీరు ఏ నామమన్నా తీసుకోండి, బాబా చెప్పింది. కుసుమహర నామం ఎందుకు తీసుకోమంటున్నానంటే షార్టెస్ట్ గూగుల్ మ్యాప్ లాంటిది. ఈజీగా మీరు హ్యాపీగా మీ జీవనాన్ని ముందుకు వెళ్ళడానికి చాలా మంచి కల్ట్. కాబట్టి యంగ్స్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ అట్లీస్ట్ సంవత్సరానికన్నా కొందరుగా ఈ యంగ్స్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నాకు అనిపిస్తుంది ఇది 25th ఇయర్, 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి టీవీ జనార్దన్ రావు గారు సెక్రటరీగా ఉండేవారు. వారు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేద్దామని అందరం హర్నాథ్లో, నలుగురు హర్నాథ్లో ఉండేవారు. హర్నాథ్ అంటే అందరం పలికేవాళ్ళం. మన ఎం హర్నాథు, తర్వాత దివి హర్నాథు, తుమ్మలపల్లి హర్నాథు, మేమందరం ఆల్మోస్ట్ కొంచెం 3-4 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్లో ఒకే టైప్లో ఉండేవాళ్ళం. అందరం ఆడుతూ అల్లరిగా తిరుగుతూ ఉండేవాళ్ళం. మన కృష్ణ సింగ్ అనే కూడా తెలిసి ఇవన్నీ కూడా 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఒక 15 నిమిషాలు చెప్పమన్నారు. ఇవాళ 2025 25th ఇయర్.
అట్లీస్ట్ ఇంకొక డౌన్ ద లైన్ 5 yearsలో మనలాగా యంగ్స్టర్స్ ఇంకొక 100 మందినా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుసుమహరా 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 కుసుమహరా. ఈ అవకాశాన్ని కల్పించిన కుసుమహరనాథ ప్రచార సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. పద్ధతిగా ఆలకించి విన్న మీ అందరికీ ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుసుమహరా కుసుమహరా కుసుమహరా. కొంచెం గట్టిగా రండి, రేపు అందరం ఇంటికి పోతాం. కుసుమహరా కుసుమహరా కుసుమహరా. ఇంతవరకు ఉపన్యసించిన వారు శ్రీ బొడ్ల హర్నాథ్ హైదరాబాద్. వారి అంటే అన్న యంగ్ కాబట్టి యంగర్స్ తీసుకెళ్తామనే ఒక ఆలోచన ఉంది. అయితే మన ప్రచార సంస్థ తరఫున కూడా ఒక చిన్న ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే